జనసేన నేత నాగబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. 14వ తారీఖున అసెంబ్లీ 13 నాకు ఇచ్చేది రమ్మని నేను బయట కారులో వెయిట్ చేశాను. మా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటే ఒక్కళ్ళు కూడా రాలా. మంగళగిరి ఆర్డీఓ ఆఫీస్ ఐ థింక్ సో ఎంఆర్ఓ ఆఫీసా తర్వాత రాలేదు. సరే తర్వాత ఏంటంటే నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను. దానికి తగినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అక్నాలెడ్జ్మెంట్ వచ్చింది. అది కావాలంటే మీరు ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. వెయిటింగ్. అది ఇంకొక 3-4 డేస్ తర్వాత నాకు క్యాన్సిలేషన్ వస్తుంది. ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసుకొని ఈసారి మా జనసేన అలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా సంతోషంగా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ కాదు, ఇటు షిఫ్ట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. ఇంకా నెల్లూరు జిల్లాలో 2 రోజుల పాటు అన్ని నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి జనసేనలో? ఇటు అధికార పార్టీలో ఏదైనా ఫిర్యాదులు అందాయా అంటే జనసేన నుంచి? అధికార పార్టీ ఏమన్నా జనసేన కార్యకర్తలను వేధిస్తున్నాయి కానీ లేకపోతే ఇతర ఏమన్నా ఫిర్యాదులు మీకు చేశారు? జవాబు వేస్తే మన మ్యాగజైన్స్, న్యూస్ ఛానల్స్, ప్రింట్ మీడియాలోను, ఎలక్ట్రానిక్ మీడియాలోను ఈ ప్రభుత్వం ఎలా పీడించుతుంది, లేకపోతే ఇతర పార్టీల కార్యకర్తల్ని లేకపోతే మహిళా కార్యకర్తల్ని ఎలా వేధిస్తుందని తెల్లారి చూస్తున్నాం. అలాంటివి ఆ రిపోర్ట్లన్నీ తీసుకోవాలంటే తీసుకున్నప్పుడైతే మేము 2 days కాదు, ఇక్కడ 200 days పడుతుంది. అవన్నీ తీసుకొని మేము వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలంటే. సో అవన్నీ మా దీంట్లో ఉన్నాయి, ఆలోచనలు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. సో దానికంటే కూడా మా కార్యకర్తలు మేము కలిసి ముందుకెళ్ళడానికి ఎలా చేయాలనేది చిన్న చిన్న ఆలోచనలు పంచుకున్నాం. అంటే ఏదన్నా 1-2 చోట్ల ఏదన్నా ఇలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా జనసేన 2014 నుంచి కాదు, ఎవరైతే జనసేనని అభిమానిస్తారో, జనసేనలో ఒక మంచి కోసం మంచి ప్రభుత్వం ఏర్పడాలని ప్రయత్నిస్తారు, ప్రతి ఒక్కరికి ప్రిఫరెన్స్ ఉంటుంది. 2014లో చేరి ఇప్పుడు ఇవ్వలేదు అయితే గౌరవం ఇవ్వట్లేదని ఏదైనా ఒక మాట ఉంటే అది ఏదైనా 1-2 స్ట్రే ఇన్సిడెంట్స్ తప్ప చాలామంది ఇప్పటికీ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అది పెద్ద రిపోర్ట్ అనాలి. కానీ ఈరోజు జిల్లాలో ఎక్కడ అసలు టికెట్ అవసరం లేదు. చాలా మంది అసలు అవకాశాలు అయితే ఉంది. కష్టపడే చెప్పడం బాధపడితే మీ నుంచి రాకపోవచ్చు. ఏమని బాధపడ్డారు? కష్టపడ్డాం టికెట్ అప్పుడే ఎట్లా ఇస్తాం టికెట్లు? అసలు ముందు ప్రాసెస్ ఉంటుంది. నెల్లూరు జిల్లాలో ఏం లేదంటున్నారు. ఏం లేదు. టికెట్లు అసలు ఏం లేదు. మొత్తం ఎవరు అన్నారా? మేమనలేదు. ఏమన్నా నేను పోటీ చేయాలి. మీరు సరిగ్గా వినాలి. మీరు వినేటప్పుడు సగం మైండ్ అటువైపు ఉండి సగం మైండ్ ఇటుగా. నేను పోటీ చేయట్లేదన్నా, నేను పోటీ చేయట్లేదన్నా. ఇట్స్ ఓన్లీ ఫర్ మీ. ఎమ్మెల్యే కూడా నేను పోటీ చేయట్లేదన్నా. ఓవరాల్గా మీరు అంటే నన్ను అనుకున్నాను. సారీ. ఖచ్చితంగా పోటీ చేస్తారు. ఇక్కడ జనసేన రిప్రజెంటేటివ్ ఎలా ఉంటుంది? ఏదైనా మాకు ఏదన్నా నెల్లూరు జిల్లా ఏదన్నా పక్క రాష్ట్రమా లేకపోతే శ్రీలంక, ఆంధ్రప్రదేశ్లో బాగుంది కదా, ఖచ్చితంగా చేస్తాం. అంటే వైసీపీ లాగా కాంగ్రెస్ నుంచి దిగువతినటువంటి ఒక మెకానిజం మాకు లేదు. మేము తయారు చేసుకోవాలి. చాలా చిన్న స్థాయి నుంచి చేసుకుంటూ రావాలి. ఈ ఆల్రెడీ అవన్నీ స్టార్ట్ అయినాయి. బూత్ కమిటీ లెవెల్, బూత్ లెవెల్ మేనేజ్మెంట్ అంతా కూడా మా నాయకులందరూ చేస్తున్నారు, జరుగుతుందండి. ఏమండి? అది నా స్థాయిలో కదా. నేను ఓన్లీ పార్టీ జనరల్ సెక్రటరీ. పార్టీని ఎలాగ జనాల్లో ముందుకు తీసుకెళ్ళాలి, మా కార్యకర్తలతో మాట్లాడాలి. ఆ నిర్ణయం అంతా మా ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు మేము టీడీపీతో అలయన్స్ అయ్యాం కాబట్టి వాళ్ళిద్దరూ
ఆ పార్టీ అధినేతలు ఇద్దరు డిసైడ్ చేసిన తర్వాత బయటకు వస్తారు. సార్ ఈ నెల 20వ తేదీన ఏదైతే నారా లోకేష్ గారి బాబు గారి పాదయాత్రకు సంబంధించి పూర్తి అవబోతుంది. ఆ వేదిక మీదకి పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోతున్నారు. ఏదైనా ఉమ్మడి ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉంది మేనిఫెస్టో? అది ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఇంకా ఎలాంటి డిసైడ్. కానీ ఏ ప్రచారం వారాయి ఇక్కడ వారాయి కూడా జరుగుతారా?